హలో డియర్ స్టూడెంట్స్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి 10వ తరగతి ఎగ్జామినేషన్‌లో మాకు అనుకున్నటువంటి మార్కులు రాలేదు అని అనుకునే ప్రతి విద్యార్థికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ 2 కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో, ఎప్పటి నుంచి అప్లై చేయాలి సార్ వీటికి? అంటే మే 1 తేదీ అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని మే 7వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకేనా? మే 1 తేదీ నుంచి మే 7 తేదీ వరకు కూడా మీరు రీకౌంటింగ్ గాని రీవాల్యుయేషన్ గాని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడ అప్లై చేయాలి అంటే మీరు ఎక్కడికి నెట్ సెంటర్‌కి పోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ స్కూల్‌కి వెళ్లి మీ హెచ్ఎం లాగిన్‌లో మాత్రమే ఇది అప్లై చేయాలి. కాబట్టి మీరు వెళ్లి మీ హెచ్ఎం గారికి కనిపిస్తే మీరు అప్లై చేయాలనుకుంటే గనుక ఖచ్చితంగా ఆయన అప్లై చేస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ ఫీజు విషయాలకొస్తే గనక రీకౌంటింగ్‌కి రూ. 500. ఇది కేవలము మీ టోటల్ మార్క్స్ కౌంట్ చేస్తారంట. అంటే పేజ్ టోటలు మీకు 100కి 90 మార్కులొస్తే కరెక్ట్‌గా కౌంట్ చేసారా లేదా? కౌంటింగ్ అంతే జస్ట్. ఇది రీకౌంటింగ్ ఈస్ నథింగ్ బట్ కౌంటింగ్. ఇక్కడ మళ్ళీ మీ రెడ్ పెన్ పేపర్ మీద పెట్టరు. ఓకేనా? మరి రీకౌంటింగ్‌కి రూ. 500, రీవెరిఫికేషన్‌కి లేదా రీవాల్యుయేషన్‌కి ఎంత? రూ. 1000. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి క్వెషన్ కూడా మళ్ళీ చెక్ చేస్తారు. రీవాల్యూట్ చేస్తారు. మీ పేపర్‌ని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తారు. ఎక్కడైనా తగిన మార్కులు పడాల్సిన చోట మేము తక్కువేసామా? లేదంటే చాయిస్ క్వెషన్‌లు రాస్తే దాన్ని యాడ్ చేయడం గాని, ప్రతీది కూడా క్లియర్‌గా చెక్ చేస్తారనమాట. మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారు మీ పేపర్‌ని. అయితే నా ఒక ఉద్దేశ్యం ప్రకారంగా రీకౌంటింగ్ పెట్టుకునే దానికంటే రీవాల్యుయేషన్ పెట్టుకోవడమే ఉత్తమం నన్నడిగితే. రీకౌంటింగ్ కంటే కూడా రీవాల్యుయేషనే ఉత్తమం. ఒక రూ. 500 ఎక్కువైతే అవ్వనివ్వండి. రీవాల్యుయేషన్‌లో మన పేపర్ కరెక్షన్ జరుగుతది. రీకౌంటింగ్‌లో ఏం జరుగుతది? ఓన్లీ కౌంటింగ్ చేస్తారు. అదే నువ్వు రూ. 500 ఎక్స్‌ట్రాగా పెట్టి ఒక రూ. 1000 పెట్టి నువ్వు రీవాల్యుయేషన్ చేసుకున్నావనుకో, రీకౌంటింగ్ కూడా ఇందులో అయిపోద్ది కదా! అదే నువ్వు ఒక రీకౌంటింగ్‌కి అప్లై చేస్తావు రూ. 500 పెట్టి. అక్కడ నీ పేపర్ వాల్యూట్ అవ్వదు. కేవలం కౌంటింగ్ అవుతది. అదే నువ్వు రీవాల్యుయేషన్‌కి అప్లై చేసుకుంటే అక్కడ నీ పేపర్ కరెక్షన్ అవుద్ది. రీకౌంటింగ్ కూడా జరిగిపోద్ది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు రీకౌంటింగ్ ఆపేసి రీవాల్యుయేషన్‌కి అప్లై చేసుకోండి. ఓకేనా? 1, 2, 3 మార్కులు కలుస్తాం అనుకుంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ కూడా కాదు మార్క్స్. జస్ట్ 2, 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ కలవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. హ్యూజ్ మార్క్స్ యాడ్ అవుతాయి సార్ మాకు. మేము చాలా రాసాం కానీ తక్కువొచ్చాయి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రీవాల్యుయేషన్‌కి అప్లై చేసుకోండి. ఓకేనా? అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత రీకౌంటింగ్ అయినా, రీవాల్యుయేషన్ అయినా రెండింటికి కూడా కాపీస్ వాళ్ళిస్తారు. మీరు రాసిన పేపర్‌ని పీడీఎఫ్ చేసి హెచ్ఎం లాగిన్‌కి పంపిస్తారు. ఆ హెచ్ఎం లాగిన్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు మన పేపర్‌ని. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, అప్డేట్స్ కోసం మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానెల్‌ని, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకొని ఎంతమందికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.